అందరికీ నమస్కారములు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. హోమియోపతి మందుల మీద 30, 2000 లేదా 1M అని రాసి ఉండటం చూసే ఉంటారు కదా. అసలా నంబర్లకి అర్థమేంటో అని ఎప్పుడైనా అనిపించిందా? అవి కేవలం యాదృచ్ఛికంగా రాసిన నంబర్లు కాదు. వాటి వెనుక హోమియోపతిలో ఒక లోతైన అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఈరోజు ఆ రహస్యమేంటో తెలుసుకోబోతున్నాం. అయితే ఇంక ఆలస్యం చేయకుండా సూటిగా విషయానికి వచ్చేద్దాం. ఈ సంఖ్యలు అసలు దేనికి సంకేతం? మందు క్వాంటిటీనా లేక ఎక్స్పైరీ డేటా? అవేమీ కాదండి, అవి పొటెన్సీని సూచిస్తాయి. ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ పొటెన్సీ అంటే ఏంటో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అంశాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా పొటెన్సీ అనే ఐడియా అసలు ఎలా పుట్టిందో చూద్దాం. ఆ తర్వాత దాన్ని కొలిచే పద్ధతులు ఏంటో తెలుసుకుందాం. ఇక మందు ఎలా తయారు చేస్తారు, దాని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటే, ఇంక చివరగా ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూసి ముగిద్దాం. మనం మొదటి విభాగానికి వచ్చేశాం. పొటెన్సీ, ఒక ఆవిష్కరణ. చూడండి, పొటెన్సీ అనేది జస్ట్ ఒక కొలత మాత్రమే కాదు. అది డాక్టర్ శామ్యుయల్ హానెమాన్ గారు చేసిన ఒక విప్లవాత్మకమైన ఆవిష్కరణ. మందులలో లోపల దాగి ఉన్న శక్తిని నిద్రలేపే ప్రక్రియ అన్నమాట. ఆ రోజుల్లో డాక్టర్ హానెమాన్ గారికి ఒక పెద్ద సమస్య ఎదురైంది. చాలా ఔషధ గుణాలున్న మొక్కలు, ఖనిజాలు వాటి సహజ రూపంలో చాలా విషపూరితంగా ఉండేవి. వాటిని నేరుగా రోగులకిస్తే మంచి జరగడం కన్నా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి. మరి ఈ సమస్యని ఎలా అధిగమించాలి? ఈ సమస్యకే ఆయన ఒక అద్భుతమైన పరిష్కారం కనుక్కున్నారు. అదే పొటెన్షియైజేషన్ లేదా డైనమైజేషన్ అనే ప్రక్రియ. ఇందులో ఏముంటుందంటే, ఔషధ పదార్థాన్ని స్టెప్ బై స్టెప్ నేరుగా చేస్తూ ప్రతి స్టెప్లోనూ దాన్ని బలంగా కుదుపుతారు. ఈ కుదుపడాన్ని సకషన్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆ పదార్థంలోని విషప్రభావం పోవడమే కాదు, అందులో దాగి ఉన్న జబ్బును నయం చేసే శక్తి బయటకొచ్చి ఇంకా పెరుగుతుందని ఆయన కనుక్కున్నారు. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. ఎందుకంటే సాధారణంగా మనమేమనుకుంటాం, ఒక పదార్థాన్ని నీరుగా చేస్తే దాని పవర్ తగ్గుతుంది అనుకుంటాం. కాని ఇక్కడ దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. పదే పదే డైల్యూట్ చేసి కుదపడం వల్ల మందు సేఫ్ అవడమే కాదు, ఇంకా ఎన్నో రెట్లు శక్తివంతంగా, అంటే మోర్ పోటెంట్గా మారింది. ఇదే హోమియోపతికి మూలస్తంభంలాంటి సిద్ధాంతం. సరే, మరి తర్వాతి విభాగానికి వెళ్దాం. ఈ అద్భుతమైన ఆవిష్కరణను ఒక పద్ధతి ప్రకారం పెట్టాలి కదా. అందుకే ఈ డైనమిక్ శక్తిని కొలవడానికి కొన్ని స్కేల్స్ని డెవలప్ చేశారన్నమాట. మనం మందుల మీద చూసే ఆ నంబర్లు ఈ స్కేల్స్కు సంబంధించినవే. ఇప్పుడు మనం అందరికన్నా ఎక్కువగా వాడే సెంటిసిమల్ లేదా సి స్కేల్ గురించి చూద్దాం. దీని తయారీ చాలా సింపుల్. ఒక భాగం ఒరిజినల్ మందు తీసుకుని దానికి 99 భాగాల ఆల్కహాల్ కలుపుతారు. అంటే 1:100 రేషియో అన్నమాట. దీన్ని బాగా షేక్ చేస్తే మనకు 1C పొటెన్సీ వస్తుంది. ఇదే ప్రాసెస్ను 30 సార్లు రిపీట్ చేస్తే 30C, 200 సార్లు చేస్తే 200C పొటెన్సీ తయారవుతుంది. ఈ స్కేల్ ఎలా పెరుగుతుందో చూడండి. 30C, 200C, తర్వాత మనం 1M చూస్తాం. ఇక్కడ M అంటే 1000 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ప్రాసెస్ను 1000 సార్లు చేశారని అర్థం. అలాగే 10M అంటే 10,000 సార్లు, CM అంటే 1,00,000 సార్లు అన్నమాట. సో నెంబర్ ఎంత పెద్దగా ఉంటే ఆ డైల్యూషన్, సకషన్ ప్రాసెస్ అన్నీ ఎక్కువసార్లు జరిగి డైనమిక్ శక్తి అంత ఎక్కువగా ఉంటుందని అర్థం. ఇంకో ముఖ్యమైన స్కేల్ కూడా ఉంది. అదే డెసిమల్ స్కేల్. దీనికి గుర్తు X. ఇక్కడ తేడా ఏంటంటే రేషియో 1:10 ఉంటుంది. అంటే ఒక భాగం మందుకు 9 భాగాల ఆల్కహాల్ కలుపుతారో అప్పుడు మనకు 1X పొటెన్సీ వస్తుంది. ఈ స్కేల్ను ముఖ్యంగా బయోకెమిక్ మందులు లేదా టిష్యూ సాల్ట్స్ తయారీలో ఎక్కువగా వాడతారు. ఇక చివరిగా LM స్కేల్. దీన్ని 50 మిల్లీసిమల్ స్కేల్ అని కూడా పిలుస్తారు. ఇది హానెమాన్ గారు తన చివరి రోజుల్లో తన ఆర్గెనాన్ పుస్తకం యొక్క 6వ ఎడిషన్లో పరిచయం చేసిన ఒక చాలా అడ్వాన్స్డ్ పద్ధతి. దీని రేషియో 1:50,000. ఇది చాలా సున్నితంగా, లోతుగా పనిచేసే శక్తివంతమైన పద్ధతిగా భావిస్తారు. సరే, ఇప్పటిదాకా మనం లిక్విడ్స్లో కరిగే వాటి గురించి మాట్లాడుకున్నాం. కానీ బంగారం, వెండి లాంటి లోహాలు, కొన్ని రకాల ఖనిజాలు ఉంటాయి కదా, అవి ఆల్కహాల్లో కరగవు. మరి వాటి సంగతేంటి? వాటిలోంచి శక్తిని ఎలా బయటకు తీస్తారు? దానికోసం ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రక్రియ పేరే ట్రిచ్యురేషన్. సింపుల్గా చెప్పాలంటే, కరగని పదార్థాలని
పాల చక్కెరతో అంటే లాక్టోస్తో కలిపి గంటల తరబడి బాగా నూరుతారన్నమాట. ఈ నూరే ప్రక్రియలో ఆ పదార్థంలోని డైనమిక్ శక్తి లాక్టోజ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఈ పౌడర్ని లిక్విడ్గా మార్చి మనం ముందు చెప్పుకున్నట్టుగా పోటెంటైజ్ చేస్తారు. ఓకే, మందులు ఎలా తయారు చేస్తారో చూశాం. కానీ అసలైన ప్రశ్నేంటంటే, ఏ పొటెన్సీని ఎప్పుడు ఎందుకు వాడాలి? ఇది కేవలం ఒక టెక్నికల్ విషయం కాదు. దీని వెనుక ఒక లోతైన ఫిలాసఫీ, ఒక తాత్వికత ఉంది. సాధారణంగా పాటించే ఒక మార్గదర్శకమేంటంటే, గుర్తుంచుకోండి, ఇది రూల్ కాదు, జస్ట్ ఒక గైడ్లైన్ మాత్రమే. తక్కువ పొటెన్సీలను అంటే 6C, 30C లాంటివి సమస్యలు ఎక్కువగా శరీరం మీద అంటే ఫిజికల్ లెవెల్లో ఉన్నప్పుడు వాడతారు. అదే అధిక పొటెన్సీలను అంటే 200C, 1M లాంటివి సమస్యలు మనసుకి, ఎమోషన్స్కి సంబంధించి అంటే డైనమిక్ లెవెల్లో ఉన్నప్పుడు పరిగణిస్తారు. దీని అర్థం ఏంటంటే, కరెక్ట్ పోటెన్సీ అనేది ఆ వ్యక్తిలోని జబ్బు ఏ స్థాయిలో ఉందో దానికి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఏ పోటెన్సీని ఎంచుకోవాలి అనేది ఆ వ్యక్తి యొక్క పూర్తి కేసుని అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయిస్తారు. దీనికి చాలా లోతైన జ్ఞానం, అనుభవం అవసరం. పాతతరం హోమియోపతి నిపుణులు ఎప్పుడు చెప్పిన మాటేంటంటే, సరైన పొటెన్సీని సెలెక్ట్ చేయడం, డోస్ను ఎప్పుడు రిపీట్ చెయ్యాలి అని నిర్ణయించడం చాలా కష్టమైన పని. దానికి సరైన పరిజ్ఞానం, అనుభవం ఖచ్చితంగా కావాలి. దీన్ని బట్టి హోమియోపతిలో నైపుణ్యం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వాటన్నిటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం. మొదటిది, పొటెన్సీ అంటే మందు మోతాదు కాదు, అది డైనమిక్ ఎనర్జీ. రెండవది, ఈ శక్తిని డైల్యూషన్, సకెషన్ ద్వారా నిద్రలేపే ప్రక్రియే పొటెంటైజేషన్. మూడవది, ఇందులో ముఖ్యమైన స్కేల్స్ సి, ఎక్స్ మరియు ఎల్ఎం. నాల్గవది, నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ ప్రాసెస్ అంత ఎక్కువగా జరిగి డైనమిక్ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. ఇక చివరిగా, పోటెన్సీ ఎంపిక అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది, ఏదో మిషన్లాగా ఉండదు. ఈరోజు మనం డెసిమల్ అంటే ఎక్స్ స్కేల్ గురించి మాట్లాడుకున్నప్పుడు టిష్యూ సాల్స్ అనే మాట వచ్చింది కదా. అసలు ఈ టిష్యూ సాల్స్ అంటే ఏంటి? వాటికి హోమియోపతికి సంబంధమేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం మన తర్వాటి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. ఫైనల్గా ఈరోజు మనం నేర్చుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే, హోమియోపతిలో పొటెన్సీ అంటే డైనమిక్ శక్తి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకందించిన డాక్టర్ హానెమాన్కు మనమందరం కృతజ్ఞులం. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.